తన అభిమానులు కానీ ఇవాళ వేరే రకంగా రియాక్ట్ అవ్వకుండా ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్. మనతో జాయిన్ అవుతున్నారు దయాకర్ గారు. నమస్తే దయాకర్ గారు. నమస్తే బలరామ్ గారు. దయాకర్ గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇప్పుడు మిమ్మల్ని అందరూ అంటే మిమ్మల్ని పరిచయం చేయాలంటే జస్ట్ మిస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అని చెప్పాల్సిన పరిస్థితి. అంటే జస్ట్ మిస్ అయిపోయారు. ఎమ్మెల్యేగా అవ్వాల్సి ఉండే తుంగతుర్తి నుంచి సాములన్న ఎలక్ట్ అయ్యారు. అక్కడ మీరు త్యాగం చేసి వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయిపోయింది, ఎమ్మెల్సీ మిస్ అయ్యారు. ఏంటి, ఎట్లా చూస్తున్నారు దీన్ని? అంటే మీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే జస్ట్ మిస్ అని మీరు అంటుండ్రు కదా, జస్ట్ ఏమంటారు రాబోతున్న జస్ట్ వెయిట్ అంటారు. జస్ట్ వెయిట్ అని దానికి కరెక్ట్ పదం అంతే, జస్ట్ వెయిట్ సమ్ టైమ్. అది అప్పటికి అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. కానీ కొంచెం ఎక్కువ నెగిటివ్ ట్రోల్స్ అవుతున్నాయి. అంటే మీన్స్ దయాకర్కి ఏదో నష్టం జరగబోతుంది, ఇది కాంగ్రెస్ పార్టీ ఏదో నష్టం చేయాలనుకుంటున్నట్టు అదేం లేదు. అంటే దీపదాస్ మున్షి గారు కూడా నాతో మాట్లాడిన క్రమంలోనే ఆ క్లారిటీ కూడా వచ్చింది. అంటే ఓబీసీకి మనం అకామిడేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు కొంత నాకు సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పినప్పుడు నేను ఓకే అని చెప్పిన. సరే, సేమ్ టైం ఏంటంటే అవకాశాలు నా దగ్గరికి వచ్చి పోతున్నాయంటే అదేంటో నిజంగా కూడా 14 ఆఫ్ కోర్స్ అప్పుడే టికెట్ ఇచ్చిండ్రు. అప్పుడు చాలా తక్కువ మార్జిన్. 18లో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు గెలిచిన దాన్ని చివరిలో మెషిన్లతో అటు ఇటు చేసి ఓడగొట్టిండ్రు. నేను ఎట్లా ఇప్పుడు గెలిచేదే కదా తుంగతుర్తి అని అనుకున్న క్రమంలో మీరు అన్నట్టు సామ్యుల్ గారికి తీసుకొచ్చినప్పుడు కూడా నేను సరే ఇంకో ఆప్షన్ మనకు ఉంటుంది కదా అనుకున్నా. ఎమ్మెల్సీ నా ఆప్షన్ ఏం కాదు, పార్టీ ఆప్షన్. అది పార్టీ ఎమ్మెల్సీలో దయాకర్కి ఇస్తే ఫస్ట్ ప్రయర్లో బాగుంటుందని అనుకున్నది. తర్వాత నేను ఆల్టర్నేట్ చేయొచ్చు వేరే అంశాల్లో అన్నప్పుడు ఇప్పుడు ఇదంతా మనోళ్ళు చూసిండ్రు. బొమ్మ మూమెంట్ 10 years, ఇవి 10 years 20 years నుంచి అన్నకి ఏం రావట్లేదు, ఇదేదో నష్టం జరుగుతుందనే దాంతో అందరు అంటున్నారు. వాస్తవానికి నష్టం కంటే కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే మనకు అవకాశం చేజారుతుంది తప్పితే రావు అనేది లేదు కదా. 40 రోజులైంది అధికారంలోకి వచ్చి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఫస్ట్ ఎలక్షన్ కాబట్టి దాని మీద అయ్యో ఫస్ట్ వస్తే బాగుంటుండే అని. ఇది కూడా ఏమవుతుందంటే ఎమ్మెల్సీ మినిస్టర్ వస్తుందా అన్ని ఉద్దేశంతో ఎమ్మెల్సీ మిస్ అవుతుందా అనే ఒక కోణం నుంచి చూస్తున్నారు. నన్ను వాళ్ళు ఏం చేయాలనుకున్నా చేయొచ్చు అధిష్టానం, దానికి ఏం పెద్ద ఇబ్బందులు ఏముండవు. మినిస్టర్ అయినా సరే 6 months లోపు మనం ఎమ్మెల్సీ కావచ్చు. దానికి ఇంకా 4 ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఇవి 2 ఫస్ట్, ఇవి 2 లాస్ట్ కూడా కావు. సరే, ఆల్టర్నేట్ ఇంకేదేదో చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సిస్టమ్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఒక 2 ఓపెన్ అయినాయంటే ఆ 2 మీదనే చర్చ. ఇప్పుడు ఒక 119 సీట్లు ఓపెన్ అయినాయంటే 119 మీదనే చర్చ. ఇప్పుడు 17 ఎంపీలు ఓపెన్ అయినాయి అని అంటే 117 మీదనే చర్చ. రేపు మళ్ళీ ఎంపీలు 3 వస్తాయి రాజ్యసభ, వాటి మీద అప్పటికే చర్చ ఉంటుంది ఎప్పటికప్పుడే. కానీ ఎప్పటికప్పుడు అయినా కూడా ఎప్పుడు మనకు రావట్లేదనే దానికి రేపు సమాధానం తొందరలోనే దొరకబోతుందని నేను అనుకుంటున్నాను. కానీ August 5th ఏమైనా పొరపాటు చేసినా అని చెప్పి అనుకుంటున్నారా? August 5th అనేది మీకు కూడా దాని తర్వాత కూడా మళ్ళీ వెంకటరెడ్డి గారు నేను కలిసి ఎవరు మన దీపదాస్ మున్షి గారు జనరల్ సెక్రటరీ కాకముందే చెప్తుండే, దయాకర్ తమ్ముడు ఇట్లా మేము ఏమంటాం పంచాయతీ వచ్చింది, ఇక టికెట్ వేరేటోళ్ళకి వచ్చినా మళ్ళీ పార్టీ కొరకు పనిచేసిండు, దయాకర్కు మీరు అకామిడేట్ చేయాలని చెప్పి. సో అది దానికంటే కూడా పోటీ అధికారం వచ్చినాక ఎక్కువ ఉంటుంది. కానీ ఆ జిల్లాలో రాజకీయాలు అట్లా ఉండవు. ఆ జిల్లాలో ఒక్కసారి టార్గెట్ చేశారంటే, ఒక్కసారి పగబట్టిరంటే వేరే తీరు ఉంటుంది వ్యవహారం అని చెప్పి చాలా చర్చ. నా దృష్టిలో బలరాం భాయ్ నేను ఒక్క మాటే చెప్పగలుగుతా. ఒక నాయకుడు ఎదగాలనుకున్నప్పుడు కొన్ని కారణాల చేత అడ్డం పెట్టి అదే కారణం చేత ఎదగకుంటుండడం అనేది ఎదగలడం అనేది ఉండదు. నిరంతర ప్రక్రియ కొట్లాట అనేది. ఇప్పుడు ఎంతమంది మీకు తెలుసు కదా, జేఏసీలో ఉన్నప్పుడు ఎంతమంది నాయకులు మనం మూమెంట్లో ఉన్నాం. దయాకర్ ఎందుకు సస్టైన్ అవుతున్నాడు టిల్ 10 years తర్వాత కూడా దయాకర్ లైమ్ లైట్లో ఉన్నాడు వితౌట్ ఎనీ. నాకేం ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదు, జస్ట్ ఐ డిఫీటెడ్ 2 times ఎమ్మెల్యే, దట్స్ ఇట్. ఆఫ్ కోర్స్ కారణాలు ఏవైనా నేను ఎందుకు లైవ్లో ఉంటాను, నేను ప్రజల కొరకు ఉంటాను కాబట్టి. ప్రజల కోసం ఉంటే జనం లైవ్లో ఉంటారు. పదవుల కోసమే ఉంటే పదవి పోగానే పోతారు. ఎంతమంది ముఖ్యమంత్రులే మన ముందు కనుమరుగాలి. నా చిన్న ఏజ్లో నేను చూసిన ఎరకల్లోనే ఎంతమంది ముఖ్యమంత్రులు మర్చిపోయినాం. కానీ ప్రజల కోసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తా,
మందకృష్ణ గారు కానీ ఆర్ కృష్ణయ్య గారు కానీ, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారి కంటే ఇప్పుడు ఏదో ఎంపీ రాజ్యసభ వచ్చింది, ఎప్పుడైనా వాళ్ళకి ఏ పదవులైనా ఉన్నాయా? ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, సామాజిక ఉద్యమాల్లో ఉన్నా, రెండింటికి న్యాయం చేస్తూనే ఉన్నా. ఎక్కడ ఉన్నా కూడా దయాకర్కి ఇది రావాలని ప్రజలు ఆశించే స్థితిలో ఉన్న తప్పితే దయాకర్కి ఇది ఎందుకు అనేటట్టుగా నేను లేను. వస్తే బాగుండు అనే స్థితే కదా అది. అయ్యో రాలేదు అనే ఒక స్థితి వచ్చింది, రేపు వస్తుంది. వచ్చినప్పుడు అందరూ సంతోషపడతారు. ఇప్పుడు ఎవరైతే జస్ట్ మిస్ అని అనుకుంటున్నారో రేపటి రోజున జస్ట్ చిల్ అని కూడా అనుకుంటారు. ఇప్పుడు మాల మహానాడు నుంచి మొదలైన కెరియర్లో మీరు సామాజిక ఉద్యమాలు, తర్వాత మీరు మాదిగలను కూడా కలుపుకుపోవాలి, తర్వాత బీసీలను కూడా ఏకం చేయాలి, అంటే బహుజనులందరినీ ఏకం చేయాలి అన్న ఒక ప్రయత్నం ఏదో చేసినట్టున్నారు. అది నల్గొండ జిల్లాలో చాలా మందికి అది కంటగింపుగా మారింది అని చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఎవరి రాజకీయ కెరీర్ అయినా అందరి ఓట్లు కావాల్సిందే కదా. ఎస్సీ కాన్స్టిట్యున్సీ నాకు బీసీలు కావాల్సిందే, ఓసీలు కావాల్సిందే, ఎస్టీలు కావాల్సిందే. ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయితే ఓసీ కాన్స్టిట్యున్సీ అయినా కూడా ఎస్సీ బీసీ కావాల్సిందే కదా. దానికి తోడు కొంచెం నేను పూలే అంబేద్కర్ ఐడియాలజీతో ఉంటా కాబట్టి ఈ వర్గాల రాజకీయ చైతన్యం కూడా నేను కోరుకునే అంశాల్లో ఉంటుంది. అది నాట్ ఈవెన్ నల్గొండ జిల్లానే కాదు కదా, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఆ ప్రయత్నం చేసినాం. అదే కృష్ణమాదిక్ గారి ఆర్ కృష్ణయ్య గారి మీటింగ్లోకి పోవడం కూడా మీకు తెలుసు. ఇట్ ద సేమ్ టైం రేపు నేషనల్ వైడ్ కూడా ఉండొచ్చు కాక, కానీ ఇది ఒక చిన్న పరిధి. ఏది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ అనేది ఒక టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. బట్ నేను ఆలోచిస్తున్నది అనేది జ్యూరిస్డిక్షన్ అనేది ప్యాన్ ఇండియా ఉంటుంది. సో దానికి నా ప్రాతిపదిక వేరు. మాలమానాడు ఒక 5-6 రాష్ట్రాల్లో ఉంది, దాని నేపథ్యం అంబేద్కర్ పూలే ఐడియాలజీ ఉంటుంది. దానికి దీనికి ఏం సంబంధం ఉంటుంది. ఎవరైతే ఈ వ్యతిరేకత అని అనుకున్నారు అనుకో, వాళ్ళు ఆ వర్గాలకు వ్యతిరేకులు అన్నట్టే కదా. ఒకవేళ బీసీఎస్సీ ఎస్టీ కాన్సెప్ట్ కూడా వ్యతిరేకులు అన్నట్టే కదా. అంటే ఇప్పుడు మీరు కొంతమందిని మెప్పించడానికి, నొప్పించకుండా ఉండడానికి పార్టీలో ఉన్నాను నేను, పార్టీకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పేసి మీరు కొంత లౌక్యంగా మాట్లాడుతున్నారు అని చెప్పి మీ వాళ్ళు చెప్తున్నారు. డెఫినెట్గా అది ఉంటుంది కదా. ఇప్పుడు ఆ టాక్టిక్ లేకుంటే నేను రాజకీయ పార్టీలో ఉండి రాజకీయ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఎట్లా వ్యవహరిస్తా? రాజకీయాల్లో లేనోళ్ళు, ఆ రాజకీయ పక్షానికి సంబంధం లేనోళ్ళు ఇష్టంగా మాట్లాడవచ్చు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. బట్ నేను కాంగ్రెస్ పార్టీకి ఎట్లా అంటే అంత సెన్సిటివ్గా, ఏది ముళ్ళు గుచ్చుకుంటే ఇబ్బంది అవుతుందనే రీతిని నేను చేస్తున్నాను. అప్పుడు కూడా ఇమ్మీడియట్గా 10 minutesలోనే నేను ఎమ్మెల్యే అప్పుడు కూడా వీడియో చేసి పెట్టిన. ఇప్పుడు కూడా ఇమ్మీడియట్గా ఒక 5 to 10 minutesలోనే దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ బతికి ఉండాలనే ఒక కోరిక నాలో బలంగా ఉంటుంది. దయాకర్ లాంటి నాయకులు ఒక 5-6 వేల మంది ఉంటారు దేశంలో కాంగ్రెస్ పార్టీకి. చాలా కమిటెడ్, కన్విక్టెడ్, చాలా సిన్సియర్ గైస్. ఏ అవకాశాలు రాకపోయినా సరే, తెలంగాణలో ఒక 100-200 మంది మీకు కనబడుతుంటారు. మీరు గాంధీ భవన్ పోయి చూస్తే ఏ అవకాశాలు రాకపోయినా కాంగ్రెస్ పార్టీ కొరకే కొట్లాడుతుంటారు. దేశవ్యాప్తంగా చూస్తే నీకు 5-6 వేల మంది ఉంటారు, దాంట్లో నేను ఒకరిని. కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బతికి ఉండాలనే దాని దగ్గర నాకు ప్రాతిపదిక ఉంది. అది ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం, భారత రాజ్యాంగంని కాపాడాలని ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ విధానం భారత ప్రజాస్వామ్యం, తర్వాత లౌకికత్వం బతికి ఉండాలని ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బతికుంటే ఈ కింది వర్గాలన్నీ కూడా కొంత మంచిగా ఉంటాయి. అంటే బీజేపీ రాగానే మొత్తం పోతున్నాయని అంటే వాళ్ళు ఆ ప్రాక్టీసెస్ డిఫరెంట్ రూపంలో చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు దేశంలో జరుగుతున్న ఒక అంశం మనం గమనిస్తే అది రామాలయమా, భవ్యమైన రామాలయమా, మోడాలయమా అన్నట్టున్నది. ఇప్పుడు ఆ మోడీ, ఆదిత్యనాథ్ అది చేస్తున్న ప్రయత్నాలు చూస్తే, అంటే అలాంటి మతంతో కూడిన రాజకీయాలు కాకుండా లౌకిక